నమస్కారం హెచ్7 న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని ఉత్తమ లేఅవుట్గా పెదరావూరు లేఅవుట్ను తీర్చిదిద్దేలా చర్యలు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. శక్తివంతమైన దేశాన్ని నిర్మించుకునేందుకు ఎన్సీసీ దోహదపడాలి. మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన ఉపాధి కల్పించడమే ఏఎస్ఎం కళాశాల లక్ష్యం. కళాశాల చైర్మన్ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. నివాస స్థలం లేని పేదవాడికి ఇంటి స్థలంతో పాటు ఇంటిని నిర్మించేస్తున్న ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్దని శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. శుక్రవారం తెనాలి పెదరావూరులోని జగనన్న కాలనీ లేఅవుట్ను ఎమ్మెల్యే శివకుమార్ పలు శాఖల అధికారులతో కలిసి సందర్శించి అక్కడ చేపడుతున్న పనులను, ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ పెదరావూరు లేఅవుట్లో ఫేజ్ 1 క్రింద మంజూరైన ఇళ్లు శరవేగంగా నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. అలాగే పెదరావూరు లేఅవుట్ నందు ఇళ్లు కట్టుకోలేని పరిస్థితి కలిగిన లబ్ధిదారులు తమ అనుమతి పత్రాలను హౌసింగ్ శాఖ అధికారులకు అందజేస్తే వారే నిర్మించడం జరుగుతుందన్నారు. వర్షాకాలం ప్రారంభంలోపే బేస్మెంట్లను పూర్తి చేసేలా అన్ని శాఖలు సమన్వయంతో సమిష్టిగా పనిచేయడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జస్వంతరావు, తహసీల్దార్ కె రవిబాబు, పలువురు ప్రజాప్రతినిధులు, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. జగనన్న కాలనీకి సంబంధించి పెదరావూరు లేఅవుట్లో ఏదైతే శరవేగంగా నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి, ఈరోజు గత 4 రోజుల నుంచి నేను హౌసింగ్ డిపార్ట్మెంట్, మున్సిపల్, అలాగే రెవెన్యూ అందరం కలిసి ఏదైతే ఈ పెదరావూరు లేఅవుట్ కానీ నేలపాడు సిరిపురం లేఅవుట్లో ఈ రైనీ సీజన్ స్టార్ట్ అయ్యే నాటికి ఓ పెద్ద ఎత్తున నిర్మాణాలని సుమారు 1500 ఇళ్ల నిర్మాణాన్ని బేస్మెంట్ తీయాలని ఒక మంచి ప్లాన్ ఆఫ్ యాక్షన్ని నిర్ణయించి దాన్ని అమలు చేయటం కోసం ఎగ్జిక్యూట్ చేసే దాంట్లో ఎక్కడెక్కడ సాధక బాధకులు ఉన్నాయో వాటన్నిటి మీద క్షుణ్ణంగా వర్క్ సంబంధించి కానీ, డిపార్ట్మెంట్స్ సంబంధించి కానీ, సచివాలయ సిబ్బంది సంబంధించి కానీ అందరితో ఇంటరాక్ట్ అయ్యి ఏది ఏమైనా తెనాల్లో, గుంటూరు జిల్లాలో, స్టేట్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కన్స్ట్రక్షన్ మన తెనాలి పెదరావూరు లేఅవుట్లో జరుగుతూ ఉన్నాయి. ఈ లేఅవుట్లో కంప్లీట్గా మొత్తం అన్ని హౌసెస్ని పూర్తి చేయటం కోసం ఒక మంచి డిస్కషన్ ద్వారా అందరినీ భాగస్వామ్యం చేసి రాబోయే 15-20 రోజుల్లో డే అండ్ నైట్ వర్క్ చేసే విధంగా ఎలా ప్రాక్టికల్గా సక్సెస్ అవుతామన్నప్పుడు అందరూ ఎంతో బాధ్యతతో, స్పిరిట్తో, శాసనసభ్యుడిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ ప్రాంతంలో 27,000 మందికి నివాస స్థలాలు ఇచ్చే గొప్ప అవకాశం, అదృష్టం. ఓ శాసనసభ్యుడిగా ఫస్ట్ ఫేజ్లో తెనాల్లో పట్టణానికి సంబంధించి 10,000 నిర్మాణాన్ని సాధ్యమైనంతవరకు ఎక్కువగా ఈ జిల్లాలోనే ఎక్కువ ఇళ్ళ నిర్మాణం జరుగుతుంది తెనాల్లో. ఇంకా ఎక్కువ ఇళ్ళు, ఎందుకంటే నేను గడప గడపకి మన ప్రభుత్వం తిరుగుతున్నప్పుడు ఎంతోమంది పేదవాళ్ళు అయ్యా కట్టించి, అయ్యా స్థలం వచ్చింది, సంతోషపడుతున్నాం, ఇల్లు కూడా చూడండి అయ్యా అని వాళ్ళు ఈ మొత్తం నాకు చెబుతున్న సందర్భంలో నేను హౌసింగ్ గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారిని, ఎంఆర్ఓ గారిని వీళ్ళందరినీ కూర్చోబెట్టి మనం పెదరావూరులో ఇప్పటికే 1000 ఇళ్ల నిర్మాణాన్ని జరుగుతూ ఉంది. ఇంకా మొత్తం తీసుకొచ్చే సుమారు 2000 హౌసెస్ నిర్మాణం కంప్లీట్ అయ్యే విధంగా ఈరోజు మా చర్చ ఉపయోగపడుతుంది. దయచేసి ఇక్కడ ఉన్న తెనాలి నియోజకవర్గంలో ఉన్న పెదరావూరు లేఅవుట్లో పేదవాళ్ళందరి దగ్గర హౌసింగ్ డిపార్ట్మెంట్ వల్ల ఆల్రెడీ నేను గడప గడప మన ప్రభుత్వం తిరిగేప్పుడు కూడా నన్ను అడుగుతున్న ప్రతి ఇంటో నేను చెప్పాను స్పష్టంగా, మీరు విల్లింగ్ లెటర్ ఇవ్వండి, కన్స్ట్రక్షన్ బిగిన్ చేస్తామని. మీకు రాబోయే 2 రోజుల్లో హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ అందరి దగ్గర విల్లింగ్ తీసుకున్నారు. సో పెదరావూరు ఫస్ట్ ఫేజ్ 1లో ఎవరైతే పేదవారు ఇల్లు నిర్మించుకోలేము, ముసలాళ్ళు కానీ, వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, ఎవరూ లేనాళ్ళు కానీ, అంటే సింగిల్ పర్సన్స్ కానీ మీరందరూ విల్లింగ్ ఉన్నారో హౌసింగ్ డిపార్ట్మెంట్కి విల్లింగ్ ఇవ్వండి. మేము
రేపు నెక్స్ట్ వీక్ ఇక్కడ మొత్తం పూర్తి చేసి రేపు వచ్చే దీనికి ఎలా పూర్తి చేసే విధంగా ప్లాన్ చేసి ఈ రేజీ సీజన్కి అడ్డు రాకుండా బోర్లు కానీ బెల్ట్ కానీ వేసే గొప్ప కార్యక్రమాన్ని మేమందరం కోఆర్డినేషన్తో చేస్తున్నాం. ఈ పెదరావూరు లేఅవుట్ సంబంధించి లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే ఫ్రీగా కట్టిమంటున్నారో వాళ్ళందరూ హౌసింగ్ డిపార్ట్మెంట్ వస్తారు, మీకు బిల్డింగ్ ఇచ్చేయండి. కరెక్ట్గా 1 వీక్లో మొత్తం అన్ని హౌసెస్ని ప్లాన్ చేస్తున్నాం. డెఫినెట్గా డే అండ్ నైట్ ప్లాన్ చేస్తున్నాం. సో రాబోయే రోజుల్లో కూడా మీరు కూడా ఈ నిర్మాణం కోసం మీరు కూడా మీ వంతుగా మీకు ఇళ్ళ నిర్మాణం జరుగుతున్న చోట సాయంత్రం పూట వచ్చి చూసుకోండి. సాయంత్రం పూట వచ్చి ఆ ఇంటి మీ నిర్మాణంలో కనీసం భాగస్వామ్యం ఏం చేయమంటున్నామంటే రోజు వచ్చి మీ నిర్మాణాన్ని చూసుకొని నీళ్లతో తడపమని మీ శాసనసభ్యుడిగా నేను కోరుకుంటున్నాను. శాఖపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక పెమ్మసాని థియేటర్లో సంవత్సరం పాటు జరగనున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఎదురులేని మనిషి చిత్రాన్ని ప్రదర్శించారు. ప్రేక్షకులు పెద్ద ఎత్తున హాజరై చిత్రాన్ని తిలకించారు. ఈ సందర్భంగా సంగీత కళాకారులు, సీనియర్ నాయకులు షేక్ సైదాని, శత జయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, పట్టణ టీడీపీ అధ్యక్షులు తాడిబేని హరిప్రసాద్ ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం తాడిబేని హరిప్రసాద్ మాట్లాడుతూ నట సార్వభౌమ స్వర్గీయ ఎన్టీ రామారావు శత జయంతి ఉత్సవాలను తెనాలిలో నిర్వహించుకోవటం సంతోషకరంగా ఉందన్నారు. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఎన్టీఆర్ చిత్రాన్ని ప్రదర్శించడమే కాక ఒక కళాకారుణ్ణి సత్కరించుకోవటం హర్షణీయమన్నారు. సత్కార గ్రహీత ఎస్కే సైదా మాట్లాడుతూ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో సత్కారం పొందటం జీవితంలో మరిచిపోలేని మధుర ఘట్టమని పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ రైనాల మల్లేశ్వరరావు, పెమ్మసాని పోతరాజు, దేవరపల్లి భవానీ, ఎన్టీఆర్ జగన్, ఎం రాఘవరావు, కుద్రవల్లి శ్రీనివాస్, గోళ్ల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారి శత జయంతి మహోత్సవాలు మరి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మరి మన ఆంధ్ర ప్యారిస్ తెనాల్లో ఇంత ఘనంగా జరుపుతున్నటువంటి మన ప్రియతమ నాయకులు మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే బుర్రా సాయిమాధవ్ గారికి, ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మా కళాకారులందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈ తెనాలి నియోజకవర్గ ప్రజలకి, తెనాలి పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా తెలిసిందే. మీరందరూ కూడా ఈ ఎన్టీ రామారావు గారు ఈ చిత్రాలని మీరందరూ రెగ్యులర్గా వచ్చి మీ ఖాళీ టైంలో ఏదో రకంగా సాయంత్రం పూట పనులు ముగించుకొని 11 తర్వాత మళ్ళా పనులు పెట్టుకునేటట్లుగా ఉదయాన్నే వచ్చి ఈ చిత్రాలు మళ్ళీ మీరు చూడలేరు, మేము చూడలేము. కాబట్టి ఏదో రకంగా వెసులుబాటు చేసుకొని ఈ చిత్రాలు చూడాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఏ మేరకు ఈ తెనాలి పరిసర ప్రాంత ప్రజలు ఈ ప్రోగ్రామ్స్ చూసి సంతోషించాలని ఏ ఆలోచనతో ఆయన చేశారో మహానుభావులు, ఇటువంటి ఈ ప్రదర్శనలు ఈ ప్రపంచం మొత్తం కూడా ఒక నటుడి గురించి సంవత్సరం పాటు చిత్రాలు ప్రదర్శించేది ఇప్పటి వరకు జరగలేదు, రాబోయే రోజుల్లో చూడలేము. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని జార విడుచుకోకుండా కొన్ని ఆణిముత్యాలు ఉంటాయి సినిమాలు, గుర్తుపెట్టుకొని మేము ప్రతిరోజు కూడా మీకు మెసేజ్ల ద్వారా తెలియజేస్తున్నాం ఏ రోజు ఏ చిత్రం ప్రదర్శించబడుతుందని చెప్పని. దయచేసి తప్పకుండా ఈ చిత్రాన్ని చూసి, రెండోది ఇంకోటి ఏంటంటే వారంలో 5 చిత్రాలు ప్రదర్శించబడుతూ ఉన్నాయి. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఆదివారం ఇదే ఈ చిత్రాల గురించి విశ్లేషణ. ఎన్టీ రామారావు గారి గురించి ఆయన అంతకుముందు సినీ పరిశ్రమలో ఉన్నప్పుడు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత రాజకీయాలు ఎలా చేశారు ఏంటి, ఒక శిక్షణా కార్యక్రమం లాంటిది ప్రజలకి జరుగుతూ ఉంది. శని ఆదివారాలు 6 గంటల నుంచి 8 గంటల వరకు ఫంక్షనర్ హాల్లో జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ విశ్లేషణకు వస్తే ఈ రోజున తెలుగుదేశం పార్టీలో ఉన్న మున్సిపల్ కౌన్సిలర్స్ కానివ్వండి, గ్రామాల్లో ఉన్న సర్పంచ్లు, ప్రెసిడెంట్లు కానివ్వండి, కాబోయే రోజుల్లో ఎన్టీ రామారావు గారి గురించి తెలుసుకొని 10 మందికి చెప్పాల్సిన వాళ్ళందరూ కూడా ఆ సమావేశాలకు హాజరయ్యి వినాలని చెప్పని, అది మనకి ఒక ఉపాధ్యాయుడిలాగా ఉపయోగపడుతుందని చెప్పని తెలియజేస్తూ, స్థానిక కళాకారులకు ఒక కళాకారుడికి సత్కారం చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ రోజు ఈ కార్యక్రమంలో భాగంగా దీన్ని పెద్ద ఎత్తున మనకు నిర్వహణ చేస్తున్నటువంటి వారు మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ కార్యక్రమాన్ని
ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఈ కార్యక్రమాన్ని ఒక్క తెనాలికి మాత్రమే వారు ప్రవేశపెట్టి చేస్తున్నారు. వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, తెనాలికి చిరపరిచితులు, సుపరిచితులు, ఎన్నో మ్యూజికల్ నైట్స్, సంగీత విభావరి కార్యక్రమాలు పెట్టి అటు శాస్త్రీయ సంగీతాన్ని, అటు వెస్ట్రన్ మ్యూజిక్ ని, అన్ని రకాలైనటువంటి పాటలను, ఉత్తర భారతదేశం పాటలను కూడా మనకు వినిపించి ప్రముఖ గాయకుడిగా అలరారుతున్నటువంటి శ్రీ షేక్ సైదా గారిని సాదరంగా, సప్రశంస పూర్వకంగా, సవినయంగా, సాదరంగా మనందరి కరతాళ ద్వారా స్థానిక విఎస్ఆర్ ఎన్వీఆర్ కళాశాలలో 22వ ఆంధ్ర బెటాలియన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్సీసీ ఏటీసీ 5 క్యాంపులో భాగంగా శుక్రవారం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం మాట్లాడుతూ ఎన్సీసీ దేశం యొక్క శక్తి సామర్థ్యాలకు, క్రమశిక్షణకు మారుపేరును తెలిపారు. ఎన్సీసీ క్యాడెట్స్ ధైర్య సాహసాలతో శక్తివంతమైన దేశాన్ని నిర్మించాలన్నారు. తెనాలిలో 10 రోజుల పాటు ఎన్సీసీ క్యాంపును నిర్వహించడం సంతోషకరమన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విద్యార్థులకు చైర్పర్సన్ సయ్యద్ ఖాలిదా నసీం జ్ఞాపికలను అందజేసి అభినందించారు. కార్యక్రమంలో కల్లల్ కపిల్ భక్షి, ఏఎన్ఓలు ఏ అనిల్ కుమార్, వి మౌనిక, ఎస్కే ఖాదర్ బాషా, ఎం గోపి తదితరులు పాల్గొన్నారు. ఎన్సీసీ క్యాడెట్స్ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ 10 రోజుల పాటు ఎన్సీసీ క్యాంప్ అనేది తెనాలిలో నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. ఇది 10 రోజుల పాటు మన విఎస్ఆర్ ఎన్వీఆర్ కాలేజీ నిర్వహించడం చాలా క్రమశిక్షణగా, ఎంతో ఉత్సాహకరంగా మా పిల్లలందరూ, మా గుంటూరు, బాపట్ల డిస్ట్రిక్ట్ల పిల్లలందరూ ఇక్కడ పాల్గొని ఎంతో విజయవంతంగా, ఇక్కడ క్రమశిక్షణగా, ఇక్కడ అన్ని నిర్వహించి విజయవంతంగా కంప్లీట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఇక్కడ ముఖ్యంగా ఎన్సీసీ గురించి నాకు తెలిసిన 2 మాటలు చెప్తాను. ఎన్సీసీ అనేది ఒక ఆర్మీ ఆఫీసర్ ద్వారా 1948లో స్టార్ట్ అయింది. అక్కడ నుంచి వెలిగా డెవలప్ అయ్యి దాదాపు ఈరోజు 1.5 మిలియన్ పిల్లల దాకా ఈ ఎన్సీసీలో ఉండి అత్యధికమైన క్రమశిక్షణ మరియు ట్రైనింగ్లో ఉండి వీరు రాబోయే మన భావి భారత పౌరులు ఎంతో క్రమశిక్షణగా, ఎంతో వ్యక్తిత్వంతో కూడిన మానసిక వికాసానికి దోహదపడే ఈ ఎన్సీసీలో ట్రైనింగ్ తీసుకొని రేపు మన రాబోయే భారతదేశానికి ఉత్తమ పౌరులుగా వీరు ఎదుగుతారని అంతంలో ఎలాంటి సందేహం లేదు. చేయించాము. దాంట్లో వాడు థ్యాంక్స్ చెప్తుందే నాకు కొంచెం ఇదేసింది. ఇది మా డ్యూటీ. మా తెనాలి మున్సిపాలిటీలో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా ఉంటే తప్పకుండా ప్రోత్సహిస్తాము. మాకు చేతనైన సహాయం తప్పకుండా అందరికీ అందజేస్తాము. థ్యాంక్స్ టు ఎవ్రీబడి. Bakshi, I am the camp commandant of 22 Andhra Battalion. Sir, and NVR College is the 9th day of the camp, the cultural program with Mrs. Sheikh Chairperson, and the program has gone on quite well. I hope the lady was happy with the function and in mix of folk songs, folk dances of Andhra Pradesh, wherein Jaswant Singh Rawat, who was laid live and neutral process was highlighted very much. టుడే ఎన్వీఆర్ కాలేజీలో కండక్ట్ చేస్తున్న 9th రోజు ఈరోజు కల్చరల్ దానికి ముఖ్య అతిథిగా నసీం మున్సిపల్ చైర్పర్సన్. ఇక్కడ ఏంటి జరిగాయి పాట్రియాటిక్, అలాగే స్కిట్ అన్ఫోల్డ్ స్టోరీ ఆఫ్ ఎవరైతే 300 మన దేశం కోసం నిలబడ్డారో కూడా స్టూడెంట్ స్కిట్ రూపంలో మేడం చాలా హ్యాపీ ఫీల్. స్టూడెంట్స్ ఆల్సో ఫెల్ట్ వెరీ హ్యాపీ. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల ముందుకెళ్తుందని కళాశాల చైర్మన్ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ తెలిపారు. ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ నిర్వహించిన క్యాంపస్ సెలక్షన్స్ నందు కళాశాల విద్యార్థులు 76 మంది ఎంపిక కావటం సంతోషకరమన్నారు. శుక్రవారం స్థానిక ప్రకాశం రోడ్లోని కళాశాల ప్రాంగణంలో ఇన్ఫోసిస్ కంపెనీకి ఎంపికైన విద్యార్థులను కళాశాల చైర్మన్ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇన్ఫోసిస్ కంపెనీకి 76 మంది అత్యధికంగా ఎంపిక కాబడటం ఇది తొలిసారి అని పేర్కొన్నారు. విద్యార్థులకు విద్యా విధానంలో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయ బృందం
శిక్షణనివ్వడంతో పాటు క్యాంపస్ సెలక్షన్స్కు అవసరమైన మెళకువలను నేర్పించడం జరుగుతుందన్నారు. గత విద్యా సంవత్సరం 76% విద్యార్థులకు ఉపాధి లభిస్తే ప్రస్తుత విద్యా సంవత్సరం 96% విద్యార్థులకు ఉపాధి అవకాశాలు రావటం గర్వకారణమన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కళాశాలపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కాకుండా విద్యార్థులకు విద్యా ఉపాధి అందించడం జరుగుతుందన్నారు. కళాశాల ప్రిన్సిపల్ కె రామచంద్ మాట్లాడుతూ కళాశాల విద్యార్థులకు మంచి వేతనాలతో అంతర్జాతీయ ఐటీ కంపెనీలలో ఉపాధి అవకాశాలు లభించడం సంతోషకరంగా ఉందన్నారు. ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఈ సంవత్సరం చదువుతున్న స్టూడెంట్స్కి ఇప్పుడు ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్కి 76 మంది సెలెక్ట్ అవటం ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ మరి ముఖ్యంగా గత 18 సంవత్సరాల నుంచి కొన్ని వేల మందికి క్యాంపస్ సెలక్షన్స్ ద్వారా ఉద్యోగ భద్రతని ఉద్యోగ అవకాశాన్ని ఇచ్చి ఈ సంవత్సరం ఏదైతే గత 4 సంవత్సరాల నుంచి కాలేజీలో చదువుతున్న అందరు స్టూడెంట్స్కి బయటికి వెళ్ళే క్రమంలో ఒక జాబ్తో బయటికి వెళ్ళే విధంగా చెయ్యాలి అన్న హోప్ని మేము సక్సెస్ అయ్యి లాస్ట్ ఇయర్ దగ్గర 95% జాబ్ ఆపర్చునిటీసే ఈ సంవత్సరం సుమారు 76 నుంచి 77%, 80 నుంచి 86%ని 70 నుంచి 75%ని ఈ సంవత్సరం 96%ని కాలేజీలో చదువుతున్న ప్రతి స్టూడెంట్ అంటే 100కి 96 మంది విద్యార్థులు కాలేజీ నుంచి బయటికి థర్డ్ ఇయర్ కంప్లీట్ చేసుకొని బయటికి వెళ్ళే క్రమంలో ఉద్యోగంతో వెళ్ళే దీన్ని సక్సెస్ఫుల్గా జరిగినందుకు ఎంతో సంతోషపడతా ఉన్నాను. ఇది కాలేజీ స్టూడెంట్స్ జాబ్ ఎడల వాళ్ళకి ట్రైన్ చేసే విధానంలో కానీ వాళ్ళని మోటివేట్ చేసే విధానంలో కానీ వాళ్ళకి ఆ నాలెడ్జ్ని షేర్ చేసే విధానంలో కానీ తద్వారా డిగ్రీ స్థాయి స్టూడెంట్ 3 లక్షల నుంచి 4 లక్షల ప్యాకేజ్తో ఈరోజు బయటికి వెళ్ళే స్థాయిని ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చిందని ఎంతో గర్వపడతా ఉన్నాను నేను. 18-20 సంవత్సరాల క్రితం క్యాంపస్ సెలక్షన్స్లో నిజంగా ఈ సందర్భం ఒక ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేయాలి. నేను ఏఎస్ఎన్ కాలేజ్ చైర్మన్ని, ఇది నా వృత్తి. నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిని. నేను గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో తిరుగుతుంటే మొన్న 32వ వార్డులో ఏఎస్ఎన్ కాలేజీ ఫస్ట్ క్యాంపస్ సెలక్షన్స్కి 18 సంవత్సరాల క్రితం సత్యం కంప్యూటర్ సైన్స్లో సెలెక్ట్ అయిన అమ్మాయి వాళ్ళ పిల్లల్ని పక్కన పెట్టుకొని నా కోసం ఎదురు చూసి వచ్చి, సార్ నేను ఏఎస్ఎన్ కాలేజీ క్యాంపస్ సెలక్షన్లో ఫస్ట్ క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయిన స్టూడెంట్ని ఇంట్రడ్యూస్ చేసుకుని వాళ్ళ పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేసుకుంటే హైదరాబాద్లో జాబ్ చేస్తా సమ్మర్ వెకేషన్స్కి వచ్చి ఉంది. ఆమె ఎంతో సంతోషంతో ఈరోజు నేను 1,70,000 రూపాయల శాలరీని డ్రా చేస్తున్నానండి అని చెప్పి ఎంతో సంతోషంతో చెప్పిన సందర్భాలు సుమారు ప్రతి సంవత్సరం 15-20 కంపెనీస్ ప్రిన్సిపల్తో ఎంగేజ్ అయ్యి నోడల్ సెంటర్గా ఈ కాలేజీ నోడల్ సెంటర్ చేసింది. కంపెనీస్ నోడల్ సెంటర్స్ అంటే వాళ్ళకి ఈ కాలేజీ మీద ఉన్న నమ్మకం, ఈ కాలేజీలో చదివే స్టూడెంట్స్ మీద నమ్మకం, ఆ స్టూడెంట్స్ మీద నమ్మకం అంటే కాలేజీలో సిస్టమ్ మీద నమ్మకం. కాలేజీలో సిస్టమ్ గొప్పకుంటేనే కదా ఇదంతా బాగుండేది. ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుంది, కాలేజీలో సిస్టమ్ బాగుండాలి. కాలేజీ పేరు వస్తుంది అంటే ఆ కాలేజీలో సిస్టమ్ బాగా జరుగుతూ ఉంది. ప్రముఖ ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ అకాడమిక్ ఇయర్లో చేసిన రిక్రూట్మెంట్లో ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో చదువుతున్న ఫైనల్ ఇయర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ బీసీఏ విద్యార్థులు 76 మంది ఎన్నికవడం జరిగింది. ఈ ఐటీ జాబ్స్కి ఇన్ఫోసిస్కి గత 10 ఏళ్లలో ఫస్ట్ ఫేజ్లో అంటే ఒకే ఫేజ్లో మన కళాశాల నుంచి కూడా ఇంతమంది అత్యధికంగా సెలెక్ట్ అవటం ఇదే మొదటిసారి. అలానే మన రీజియన్లో కూడా చూస్తే చాలా ఎక్కువ మంది మన కాలేజ్ నుంచి సెలెక్ట్ అయ్యారు. ఎక్కువ డిగ్రీ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఆర్థిక పరిస్థితులు చాలా యావరేజ్ ఫ్యామిలీ నుంచి రావటం. మా చైర్మన్ గవర్నర్ ఎమ్మెల్యే గారు అన్నాపతి శివకుమార్ గారు ఇక్కడ చదువుతున్న ప్రతి విద్యార్థి ఒక నమ్మకంతో ఈ కళాశాలలో చేరుతున్నారు.
వాళ్ళకి ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చే స్థాయికి వాళ్ళకి తీసుకొచ్చి మనం పంపటం అనే ఉద్దేశం ఎప్పుడు పెట్టుకోమని చెప్తున్నారు. ఆ ఉద్దేశంతో ఈ సంవత్సరం దాదాపు అందరూ కాలేజీకి ఫైనల్ ఇయర్కి వచ్చిన విద్యార్థులు దాదాపు అందరికీ కూడా ఉద్యోగాలు వచ్చినాయి. దాంట్లో కూడా ఎక్కువ మందికి మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగాలు రావడం చాలా సంతోషంగా ఉంది. చీరాలకు చెందిన సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ డిప్లొమా విద్యార్థులు ప్రాంగణ ఎంపికలకు ఎంపికై ప్రతిభ చూపారు. 2021-22 ప్రాంగణ ఎంపికలలో 34 మంది పాలిటెక్నిక్ మెకానికల్ విద్యార్థులు హైదరాబాద్కు చెందిన విడాల్ ఎన్డీటీ కంపెనీకి ఎంపికై ఉద్యోగాలు సాధించినట్లు కళాశాల కరెస్పాండెంట్ ఎం లక్ష్మణరావు, సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కళాశాల హెచ్ఆర్ విభాగం అధికారి ఎన్ పూర్ణచంద్రరావు తెలిపారు. ప్రస్తుత సంవత్సరం సెయింట్ ఆన్స్ పాలిటెక్నిక్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ కోర్సు కూడా ప్రారంభిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కె విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రాంగణ ఎంపికలకు ఎంపికైన విద్యార్థుల్ని అభినందించారు. అధ్యాపకులు వి లక్ష్మీనారాయణ, ఎం వేణుగోపాలరావులు పాల్గొన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శుక్రవారం రాత్రి తెనాలి చిన్రావూరు 13వ వార్డులో నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక 13వ వార్డు మహిళలు ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్కు హారతులిచ్చి కార్యక్రమాన్ని ప్రారంభించారు. 13వ వార్డు వైసీపీ నాయకులు ధరణికోట మల్లికార్జునరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే స్థానిక సమస్యల్ని, ప్రభుత్వ పథకాలను అడుగుతూ ముందుకు సాగారు. స్థానిక వార్డు సందర్శనలో కొందరు మహిళలు డ్రైనేజీ సమస్యలు, త్రాగునీటి పైప్లైన్ సమస్యల్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే మాట్లాడారు. సమస్యను పరిష్కరించాలని సూచించారు. గడప గడపకు మన ప్రభుత్వంలో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన మహిళలు ఎమ్మెల్యేకి స్వాగతం పలికి తాము పొందిన లబ్ధిని వివరించారు. ఓ మహిళ కంటి శస్త్రచికిత్స చేయించుకున్నట్లు వివరించారు. మరో మహిళ తాను నివేశన స్థలాలు పొందామని వివరించింది. వైఎస్ఆర్సీపీ నాయకులు కుర్రా సుజాత, కుర్రా శ్రీను, తిరుమల శెట్టి సామ్రాజ్యం, కఠారి హరీష్, కఠారి రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్డులోని ప్రతి ఇంటిని, అంటే ప్రతి కుటుంబాన్ని, ఆ కుటుంబ యజమానురాలను కానీ యజమానులు కానీ కలవటం, ఆ కలిసిన సందర్భంలో ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం, ఈ కార్యక్రమం మేము చేయటం ద్వారా ప్రజలకి చేకూర్చే వనరు ఏంటి అంటే, రాజకీయ పార్టీలు ఎలక్షన్స్ ముందు ప్రతి ఇంటికి తిరిగి ఓటును అభ్యర్థిస్తాం. గెలిచినాక ఆ ఇచ్చిన హామీలను నెరవేర్చే కార్యక్రమంలో కానీ, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎలక్షన్స్ ముందు మేము గడప గడపకి తిరిగి అప్పటి ప్రభుత్వం ఏ రకంగా ప్రజల్ని ఇబ్బంది పాలు చేసింది, కొందరికే సంక్షేమం చేసిందో, ఆ ప్రజలు ఆ రోజు ఉన్న ప్రభుత్వం మాకు బాగోలేదు, వైఎస్ఆర్ పార్టీ వస్తే మేము ఇది చేస్తామని మేము స్పష్టంగా చెప్పాం. ఫస్ట్ టైం ఇన్ పాలిటిక్స్ ఏదైతే శాసనసభ్యుడిగా పోటీ చేసే వ్యక్తి, అలాగే ఆ పార్టీ అంటే వైఎస్ఆర్ పార్టీ ఎలక్షన్స్ ముందు చెప్పిన మేనిఫెస్టోని గెలిచి 2.5 సంవత్సరాల్లో పూర్తిగా అమలు చేసి 3వ సంవత్సరం ప్రతి గడపకి వెళ్ళి మేము మీకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చామా లేదా, మీ ఇంట్లో ఈ సంక్షేమం వస్తూ ఉంది, ఈ సంక్షేమం వస్తుందా రావటం లేదా, సంక్షేమం ఇచ్చే దాంట్లో పారదర్శకత ఉందా లేదా, ప్రజలు కూడా ప్రభుత్వం యొక్క పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన, ప్రభుత్వం ద్వారా ఇచ్చే సంక్షేమం చాలా అద్భుతంగా ఉందని, ఈ సంక్షేమం ఇచ్చటం వలన ఏదో ఒకటి చిన్నది మేము చేసుకొని, మరి ముఖ్యంగా కరోనా టైం దగ్గర నుంచి కరోనా 2 సంవత్సరాలు కూడా ఏ రకంగా వ్యవస్థ అతలాకుతలమైందో మనందరం చూసాం. నా పరిధిలో అంటే నియోజకవర్గ పరిధిలో సమస్యల్ని ఇమీడియట్గా సాల్వ్ చేయటం, సంక్షేమ ఫలాల్ని సక్రమంగా చేరవేయటం, ఆ చేరవేసే దాంట్లో ఎక్కడా కూడా అవినీతి రహితంగా చేసే విధంగా చేస్తున్నాం కాబట్టి ప్రజల సంతోషం. ప్లస్ ఇంకా అక్కడ ఉన్న లోకల్ సమస్యలపై, వార్డు సమస్యలపై, వాటి మీద వచ్చిన గ్రీవెన్సెస్ని టైం బాండ్ పెట్టుకొని, ఈరోజు ప్రభుత్వం ముఖ్యమంత్రి దగ్గర నుంచి నా దాకా మా అందరికీ మేము టైం బాండ్ పెట్టుకున్నాం. అంటే ట్రాన్స్పరెన్సీ, పాలనలో కొత్తదనం, ప్రజలకు చేరువగా, ప్రజల అవసరాలను తీర్చేదానికోసం ఆ గ్రీవెన్స్ని కూడా సాధ్యమైనంత వరకు 6 నెలల్లో ఈ మొత్తాన్ని కంప్లీట్ చేసి ఒక మంచి పరిపాలనని, ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ని ప్రజల సౌకర్యార్థం, వార్డు సౌకర్యార్థం ప్రజలకు చేసే విధంగా ఒక గొప్ప ఈ కార్యక్రమం. ఈరోజు ప్రజలు చూపిస్తున్న ప్రేమ,
ఈ ప్రభుత్వం ద్వారా ఈ ప్రభుత్వం 10 కాలాలు ఉంటేనే మన జీవితాల్లో వెలుగు ఉంటుంది అనేది ఈరోజు ప్రజలు శాసనసభ్యుడిగా నా ముందు చెబుతూ ఉన్నప్పుడు ఎంతో సంతోషపడతా ఉన్నాం. ప్రజలకు ఏదైతే మెరుగైన పరిపాలన మేము చేస్తూ ఉన్నామో ప్రజలు చూపించిన అభిమానాన్ని ఈ స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కూడా ఇంకా బాగా సంక్షేమాన్ని, అభివృద్ధిని, ప్రజలు చెప్పిన సమస్యల్ని నెరవేర్చి ఇంకా బాగా చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. గడప గడపకి మన ప్రభుత్వంలో భాగంగా 13వ వార్డులో 3వ రోజు పర్యటించడం జరుగుతుంది. ఇది మా నాయకులు శ్రీ అన్నబత్తుని శివకుమార్ గారి ఆధ్వర్యంలో ప్రతి గడపకి వెళ్ళి వారి బాగోగులు, వారికి వచ్చిన పథకాలు, వాళ్ళకి రావాల్సినవి ఇంకా ఏమన్నా ఉంటే అవి కూడా కనుక్కొని అన్నీ వివరించి, ఇంకా ఏమన్నా రావాల్సి ఉంటే అవి కూడా వచ్చేటట్లుగా మా అధికారులతో మాట్లాడి తక్షణమే వచ్చేలా ఏర్పాటు చేస్తున్నాము. విద్యా దీవెన, విద్యా వసతిలో లక్షలాది రూపాయలు వాళ్ళ స్టూడెంట్స్కు వాళ్ళ అకౌంట్లలో వేసి వాళ్ళ ఫీజులు కట్టి, వాళ్ళ హాస్టల్ ఫీజులు కట్టి ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. ఇన్ని కోట్ల మందికి, ఇన్ని లక్షల మందికి అన్ని వసతులు కల్పించి విద్య అనేది నేర్పించడం అనేది మామూలు విషయం కాదు. అందరూ చదువుకోవాలి అనే ఈ ఉద్దేశం ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో అమలవుతుంది. అలాగే ప్రతి ఇంటికి, ప్రతి ఈ వృద్ధ మహిళకి, పురుషుడికి, అందరికీ ఇంటి దగ్గరకు వచ్చి పెన్షన్ ఇవ్వటం అనేది ఇది చాలా విప్లవాత్మకమైన మార్పు. ఇలాంటి పథకాలతో ప్రజలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో సంతోషంగా ఉన్నారంటానికి ఎలాంటి సందేహం లేదు. సచివాలయ వ్యవస్థ అనేది ఒక అద్భుతమైన వ్యవస్థను ప్రారంభించి ఏవైతే పథకాలు ఉన్నాయో అన్ని ప్రతి పథకం వారి గడప దగ్గరికి వెళ్ళి వారికి అందేలా చేయడానికి ఈ సచివాలయ వ్యవస్థ రూపొందించారు. ఇవన్నీ చూస్తుంటే మన రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పేద ప్రజలు ముఖ్యంగా ప్రశాంతమైన జీవితం గడుపుతారు, మనల్ని మళ్ళీ గెలిపిస్తారు అనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మన నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా 20 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఎదురు లేకుండా గెలుస్తారనే నమ్మకం నాకుంది. అలాగే మన నియోజకవర్గంలో శ్రీ అన్నబత్తుని శివకుమార్ గారు కూడా అంతే కష్టపడి ప్రతి ఒక్కరికి ప్రతి పథకం అందేలాగా ఎంతో తాపత్రయపడుతున్నారు. అలాగే ప్రతిసారి ఇలాగే గెలిపించుకొని వారు లబ్ధి పొందాలని నేను కోరుకుంటున్నాను. మరి మా వార్డులో చాలామందికి చాలా సంక్షేమ పథకాలు ఎంతో అమౌంట్ 1,00,000 నుంచి 3,66,000 చిల్లర హైయెస్ట్ మా వార్డులో రావటం జరిగింది. మరి మా వార్డు మొత్తం 14 కోట్ల సంక్షేమ పథకాలు ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, వెళ్ళారు, కానీ ఇప్పటి వరకు ఇంత హైయెస్ట్ అమౌంట్ ఇవ్వటం ఒక మన జగనన్నకే సాధ్యమైంది. మరి కరోనా టైంలో అందరూ చాలా ఇబ్బందుల్లో ఉన్న టైంలో కూడా మరి మన జగనన్న ఫ్రీగా రేషన్ ఇవ్వటం కూడా జరిగింది. జగనన్న పరిపాలనలో ఇంకా ఎక్కువ సంక్షేమ ఫలాలు పొందాలని, ఇంకా మన రాష్ట్రం అభివృద్ధిలో ఉండాలని కోరుకుంటున్నాను. శివన్న తను గెలిచిన 3 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా మరి రెస్ట్ తీసుకుందే లేదు. అనుక్షణం ప్రజలతో మమేకమయ్యి మరి వాళ్ళకి ఏమన్నా ఇబ్బందుల్లో ఉన్నా కానీ మనం కనుక్కొని మనం వెళ్ళి చెప్పినా కానీ వాళ్ళ సమస్యలు తీరుస్తూ ప్రజలకి అందుబాటులో ఉండటం జరిగింది. ఈరోజు మా 13వ వార్డులో మరి గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో మరి ఈరోజు నాతో పాటు మరి నాయకులు, కార్యకర్తలు, మరి మా వాలంటీర్స్ తిరిగి మరి అందరి సమస్యలు తెలుసుకోవటం జరుగుతుంది. మరి కొన్ని సమస్యలు ఉన్నాయి, అవి మరి మేము ఎమ్మెల్యే గారి దృష్టికి, చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. అవి తొందరలోనే అవి చేస్తామని మరి మా సారు మాకు మాట ఇవ్వడం జరిగింది. ఇలా గడప గడపకి ఇవాళ ఇచ్చేసినందుకు వార్డులో ఉన్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా మా ఇంట్లో ఇది వచ్చింది సార్, అది వచ్చింది సార్ అని చెబుతుంటే చాలా ఆనందంగా పడుతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు శివన్న గారు ఎన్నో చేశారు. లేని వాళ్ళకి, ఉన్న వాళ్ళకి పార్టీ విభేదాలు లేకుండా ఎంతోమందికి ఈ పథకాలు అందినందుకు చాలా ధన్యవాదాలు. దుగ్గిరాల మండలం చిన్నపాలెం గ్రామానికి చెందిన ఎస్ అర్జున్రావు సామ్రాజ్యంలపై ఆ గ్రామ సర్పంచ్ దాడి చేసి గాయపరిచిన ఘటన ఆరోపణల నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు అర్జున్రావు సామ్రాజ్యం దళిత సంఘాల నాయకులు ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎంవి ప్రసాద్ను కలిసి వినతిపత్రం అందజేశారు.
దుగ్గిరాల మండలం చిన్నపాలెం గ్రామానికి చెందిన ఎస్ అర్జున్రావు సామ్రాజ్యంలపై ఆ గ్రామ సర్పంచ్ దాడి చేసి గాయపరిచిన ఘటన ఆరోపణల నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ బాధితులు అర్జున్రావు సామ్రాజ్యం దళిత సంఘ నాయకులు ఎస్సీ కమిషన్ చైర్మన్ ఎంవి ప్రసాద్ను కలిసినట్లు ఈపూరు ఆదాం వివరించారు. సర్పంచ్ కక్షపూరితంగా వ్యవహరించి అర్జున్రావు దంపతులను వేధిస్తున్నాడని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని అంబేద్కర్ విజ్ఞాన వేదిక సభ్యులు చిలువూరు నాగరాజు డిమాండ్ చేశారు. విజయవాడలోని కమిషన్ చైర్మన్ మార్మూడి విక్టర్ ప్రసాద్ను కలిసి బాధితులు వినతిపత్రం అందజేశారు. న్యాయం చేయాలని కోరారు. చిన్నపాలెం గ్రామానికి చెందిన ఎస్సీ మాదిగ కులానికి చెందిన సికాపల్లి అర్జున్రావు మరియు సికాపల్లి సామ్రాజ్యం దంపతులపైన చిన్నపాలెం గ్రామ సర్పంచ్ అగ్రకుల దురహంకారంతో రాత్రి 11 గంటల సమయంలో తన అనుయాయులతో రౌడీజం చేసి కుటుంబం పైన దాడి చేసి దుర్భాషలాడటం జరిగింది. ఈ నేపథ్యంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ గౌరవ విక్రప్రసాద్ గారిని ఈరోజు బాధితులతో కలిసి కలవడం జరిగింది. విషయాన్ని వివరించడం జరిగింది. సానుకూలంగా స్పందించిన కమిషన్ చైర్మన్ గారు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అంబేద్కర్ వైజ్ఞానిక విప్లవం తరఫున ఏదైతే దాడి జరిగిందో ఆ దాడికి సంబంధించి కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలా, ఆ కుటుంబానికి రక్షణ కల్పించాలా, పంచాయతీ ఆఫీసులో విధులు నిర్వహించే సికాపల్లి అర్జున్రావుని విధుల నుంచి తొలగించడం జరిగింది. వాళ్ళు తిరిగి అతన్ని విధుల్లోకి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎస్సీలపైన దాడులు దుగ్గిరాల మండలంలో జరగడాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. అగ్రకులాలు కానీ ఎవరైనా కానీ ఎస్సీ ఎస్టీలపైన దాడులు చేస్తే కమిషన్ సహించదని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కుటుంబానికి తగిన న్యాయం చేయాలని మేము కమిషన్ని డిమాండ్ చేస్తాం. మొన్న చిన్నపాలెంలో జరిగిన ఫస్ట్ నాడు జరిగిన చిన్నపాలెంలో జరిగిన కార్యక్రమాన్ని సిక్కా అర్జున్రావు గారు వారి భార్య వాళ్ళ మీద జరిగిన అగ్రవర్గాల దాడిని ఖండిస్తూ ఈ రోజున మేము ఎస్సీ కమిషన్ మార్మూడి విక్టర్ ప్రసాద్ గారిని కలవడం జరిగింది. అక్కడ దుగ్గిరాలలో మండలమే కానీ తెనాలి కానీ ఎక్కడైనా సరే ఎస్సీలకి ఏదైనా జరిగితే అన్యాయం జరిగితే మేము సహించేది లేదు. ఎవరినైనా కూడా ఉపేక్షించము. మా పరిధిలో మేము ఎవరిని కూడా తోలనాడము. మమ్మల్ని తోలనాడితే మేము ఊరుకునేది లేదు కూడా. కనుక మాకు విక్టర్ ప్రసాద్ గారు స్పందించి బాగా మన వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అతి త్వరలో వారు కూడా ఆ ఊరిని సందర్శిస్తారని కూడా చెప్పడం జరిగింది. కోగంటి రమేష్ బాబు మెమోరియల్ నేషనల్ త్రోబాల్ ఛాంపియన్షిప్ పోటీలు శుక్రవారం తెనాలిలో ప్రారంభమయ్యాయి. ఈ నెల 17 నుంచి 19 వరకు జరిగే పోటీలలో దేశవ్యాప్తంగా ఉన్న 20 జట్లు పాల్గొననున్నాయి. ఛాంపియన్షిప్ పోటీలను ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ ప్రారంభించారు. తెనాలి బుర్రిపాలెం రోడ్డులో శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్లో ప్రారంభమైన జాతీయ త్రోబాల్ పోటీలలో పాల్గొన్న ఎమ్మెల్యే వ్యాయామ ఉపాధ్యాయుడు కోగంటి రమేష్తో తనకున్న అనుబంధాన్ని ప్రకటించారు. త్రోబాల్ క్రీడలకు తెనాలి పట్టణంలోని వివేక కళాశాలల్లో ఆతిథ్యం ఇచ్చి నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడలు విద్యార్థులకు మానసికంగానూ శారీరకంగానూ దృఢత్వం తీసుకొస్తాయని పేర్కొన్నారు. సమావేశానికి గుంటూరు జిల్లా త్రోబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు రావిపాటి వీరనారాయణ అధ్యక్షత వహించి త్రోబాల్ క్రీడలకు తెనాలి వేదికగా మారిందని, జాతీయ స్థాయిలో పోటీలను తెనాలిలో నిర్వహించడంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రీడాకారులకు ఆతిథ్యం ఇవ్వటం ఆనందదాయకంగా ఉందన్నారు. కార్యక్రమానికి ముందుగా త్రోబాల్ క్రీడాకారులు క్రీడా మార్చ్ నిర్వహించారు. క్రీడా పతాకాలను ఎమ్మెల్యే నిర్వాహకులు ఆవిష్కరించారు. వ్యాయామ ఉపాధ్యాయులు కోగంటి రమేష్ చిత్రపటానికి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్తో పాటు రమేష్ తండ్రి చిదంబరరావు, శ్రీమతి రమేష్ నీరజలు పుష్పాంజలి ఘటించారు. జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడా కార్యక్రమాలను ప్రారంభించారు. త్రోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు ఎస్ మణి, టీఎఫ్ఐ జనరల్ సెక్రటరీ గోవిందరాజ్, ఏపీ త్రోబాల్ అసిస్టెంట్ సెక్రటరీ ప్రభుకుమార్, వివేక విద్యా సంస్థల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు, నీరజ, చిదంబరరావు, విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయులు నల్లూరి వెంకటేశ్వరరావు, త్రోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ట్రెజరర్ డాక్టర్ పి రాము, పిఈటి బత్తుల వెంకటేశ్వరరావు చౌదరి, శివన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాల మధ్య ప్రారంభమైన త్రోబాల్ పోటీలు ఆద్యంతం పోటాపోటీగా సాగాయి. Tenali Ramakrishna, Tenali Ramalinga Kavi. Do you know him, players? Tenali Rama, do you know? Yes. So this is the birthplace of Tenali Rama. So you are now sitting in the place of Tenali Rama. That is the importance of this place. Another thing, this Tenali is called as Andhra Paris. I think most of you may not be knowing it. What is its name? Andhra
Paris. So it's known its culture and traditions, wonderful culture and tradition. And in every area, the people here, as they have intellectual brains, they used to develop different new cultures, traditions in our country. Annabachini Sivakumar Garu, his father name is Annabath Satyanarayana Garu. He is the former minister for our Andhra Pradesh state. And he is the son of that great gentleman, Satyanarayana Garu, Annabath Sivakumar Garu. And he's not a politician, a good academician also. Just like our institution, he's running good number of institution. Now let us convey thanks to him for coming over here and attending this function and inauguration this wonderful championship. Here this Tenali is known for encouraging the sports. In volleyball in particular, when we are studying with the students, good number of players played for the country, for India, and they got Dronacharya awards and Arjuna awards. Say for example, the Ramana Rao and Shyam Garu, they are from this place, who got the Dronacharya award in volleyball, and Padma Shri awards also from this area. And these people here, they encourage us all different games. Kabaddi was once played in all the rural areas. Good encouragement given at the time. And Kho is most popular in this area. నేను రమేష్ మేము అందరం బాగా కలిసి తిరిగినాను. వాడు పీడీగా స్కూల్కి అపాయింట్మెంట్ అయినాక వాడు ఎంతో బాగా స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ పెంచుకొని తన కెరీర్ మొత్తం స్పోర్ట్స్ మెన్ని తయారు చేయడం కోసం, స్పోర్ట్స్ ఉమెన్ని తయారు చేయడం కోసం ఎంతో కష్టపడ్డాడు. సక్సెస్ అయ్యాడు. అర్ధాంతరంగా కరోనా మూలాన చనిపోవటం అనేది ఎంతో బాధేస్తూ ఉంటుంది. సో ఈరోజు రమేష్ పేరు మీద ఈ 30th జూనియర్ నేషనల్ త్రోబాల్ ఛాంపియన్షిప్ని కండక్ట్ చేయటం ఎంతో సంతోషపడతా ఉన్నాను. వాడి పేరు మీద ఇంత పెద్ద ఈవెంట్ని కండక్ట్ చేయటం, ఆ సందర్భంగా విచ్చేసిన ఆ వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, రమణ జనరల్ సెక్రటరీ ఇంటర్నేషనల్ త్రోబాల్ ఫెడరేషన్, అలాగే డాక్టర్ ఎస్ మణి గారు ప్రెసిడెంట్ త్రోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్తబృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను పర్యవేక్షణలో స్వర్గీయ బోయిన సాంబశివరావు జ్ఞాపకార్థం బోయిన వాసు ఆధ్వర్యంలో శుక్రవారం పేదలకు నిరాశ్రయులకు అన్నదానం నిర్వహించారు. తొలుత సాంబశివరావు చిత్రపటానికి కుటుంబ సభ్యులు, సేవా సమితి సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను మాట్లాడుతూ బోయిన వాసు తండ్రి సాంబశివరావు జ్ఞాపకార్థం పేదలకు అన్నదానం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి నిత్యం దాతల సహకారంతో పేదలకు ఆహారంను అందజేయటం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గోపి, అల్లం దుర్గాప్రసాద్, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ అంటూ ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి మన సహాయ సహకారాలు అందించిన వారు కీర్తిశేషులు బోయిన సాంబశివరావు గారి జ్ఞాపకార్థం వారి యొక్క కుమారుడు బోయిన వాసు గారి సహాయ సహకారాలతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఈ మధ్యాహ్న కాలంలో ఈ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న అన్నార్థులకి ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బోయిన సాంబశివరావు గారి ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి, అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ కూడా దేవుని ఆశీస్సులు వెళ్ళవేళ్ళ ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ, అదేవిధంగా ఏదైతే గుంటూరు పట్టణానికి చెందినటువంటి అమ్మా చారిటబుల్ ట్రస్ట్ స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు దరిదాపులుగా మరి 3 సంవత్సరాల నుంచి కూడా ఈ అన్నదాన కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. మరి ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం కాడి నుంచి కూడా మన ప్రాంత ప్రజలందరూ కూడా దీన్ని ఆహ్వానిస్తున్నారు. దీన్ని ఒక వేదికగా చేసుకొని ఈ వేదికపైకి వచ్చి దీన్ని పెళ్లి రోజులు కానీ, పుట్టినరోజులు కానీ, పెద్దల కార్యక్రమాలు ఏదైనా కానీ ఒక అకేషన్ తీసుకొని 100 మందికి 200 మందికి అన్నదానం చేయాలని చెప్పేసి సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ అన్నదానాన్ని ఇంకా ముందు తీసుకెళ్లిపోయి మన ప్రాంతంలో ఆకలి దప్పికతో మరణం అనేది లేకుండా చేస్తామని చెప్పి తెలియపరుచుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని సహాయ సహకారాలు అందించిన బోయిన వాసు గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. స్థానిక జామియా మసీద్ దగ్గర రాష్ట్ర ఇమానీ మజ్లిస్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం సయ్యద్ ఇస్మాయిల్ కుమార్తె సుశ్రత బేగం సహకారంతో పేదలకు, నిరాశ్రయులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా మజ్లిస్ కమిటీ వ్యవస్థాపకులు షేక్ ఫరీద్ మాట్లాడుతూ మజ్లిస్ కమిటీ చేపట్టిన అన్నదాన కార్యక్రమంకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహకరించడం సంతోషకరమన్నారు. ప్రతి శుక్రవారం జామియా మసీద్ వద్ద చేపట్టే అన్నదాన కార్యక్రమంలో పేదలు, వికలాంగులు, నిరాశ్రయులకు 200 మందికి ఆహారాన్ని అందించడం జరుగుతుందన్నారు.
ఈరోజు అన్నదాన కార్యక్రమంకు సహకరించిన సయ్యద్ సుస్రత్ బేగం, ఇస్మాయిల్, ఇషాద్లకు కమిటీ తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఇస్మాయిల్ మాట్లాడుతూ నిరుపేదలకు ఆకలి దప్పికను ఒక్కపూటైనా తీర్చాలనే ఉద్దేశంతో కుమార్తె సుస్రత్ బేగం కమిటీ చేసే అన్నదాన కార్యక్రమంకు సహకరించిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫిరోజ్ ఖాన్, లాల్ మస్తాన్, ఎస్కే సత్తార్, ఎస్కే షబ్బీర్, సాదక్ పఠాన్, అమీన్, చెరుకూరు గోపి, నాగు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఇమానీ మజ్లిస్ కమిటీ తరఫు నుండి అన్నదాన గ్రూప్ సభ్యుల నుండి తెనాలి జామియా మసీద్ దగ్గర ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ శుక్రవారం 26వ శుక్రవారం కావున దీనికి ఇవాళ సహకరించిన సయ్యద్ నుస్రత్ బేగం గారికి మా కమిటీ తరపు నుండి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఒక మంచి సంకల్పంతో పేదలకు అన్నదాన కార్యక్రమం చేయాలని కొంతమంది సభ్యుల్ని ఒక గ్రూప్గా తయారు చేసుకొని అన్నదాన గ్రూప్ సహకారంతో అలాగే రాష్ట్ర ఇమానీ మజ్లిస్ కమిటీ ఆధ్వర్యంలో గత జనవరి నుంచి ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాము. పేదలకి ప్రతి శుక్రవారం జామియా మసీద్ దగ్గర 200 మంది నుంచి 250 మంది దాకా పేదలకు అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము గ్రూప్ వాళ్ళ సహకారంతో. అలాగే దాతలు ఈరోజు ఈ కార్యక్రమానికి తమ అమూల్యమైన సహాయ సహకారాలు అందించిన సయ్యద్ నుస్రత్ గారికి, వారి కుటుంబ సభ్యులకి మా రాష్ట్ర ఇమానీ మజ్లిస్ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి శుక్రవారం జరుగుతున్న ఈ కార్యక్రమానికి తమ అమూల్యమైన సహాయ సహకారాలు అందిస్తున్న అన్నదాన గ్రూప్ సభ్యులకి, మానవతా మూర్తులకి, అలాగే దాతలుగా స్పందించి మేము కూడా ప్రతి శుక్రవారం ఏదో కార్యక్రమం మేము కూడా చేస్తామని చెప్పి ముందుకు వస్తున్న వారికి ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హెచ్సివి న్యూస్ను ప్రేక్షకులు యూట్యూబ్లో తెనాలి హెచ్సివి న్యూస్ అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేసి వీక్షించవచ్చు. ఇక ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోని ఉత్తమ లేఅవుట్గా పెదరావురు లేఅవుట్ను తీర్చిదిద్దేలా చర్యలు ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్. శక్తివంతమైన దేశాన్ని నిర్మించుకునేందుకు ఎన్సీసీ దోహదపడాలి మున్సిపల్ చైర్పర్సన్ సయ్యద్ ఖాలిద్ నసీం. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన ఉపాధి కల్పించడమే ఏఎస్ఎన్ కళాశాల లక్ష్యం. కళాశాల చైర్మన్ ఎమ్మెల్యే అన్నాబత్తుల శివకుమార్. హెచ్సివి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.